ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీస్ ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీసులు సిబిఐ సమాచారం ఇచ్చింది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు ప్రభాకర్ రావును ఇండియా రప్పించేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పాస్పోర్ట్ అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ కూడా మొదలైనట్లు కూడా హైదరాబాద్ పోలీసులకు అయితే సిబిఐ సమాచారం ఇచ్చింది. గతంలో ఏదైతే హైదరాబాద్ పోలీసులు కూడా సిబిఐకి ఈ రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించి కూడా పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. దాంతో సంతృప్తి చెందిన సిబిఐ అధికారులు కూడా ఏదైతే ఇంటర్పోల్ కి సిఫార్సు చేశారు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలంటూ కూడా ఇంటర్పోల్ కి సిఫార్సు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ రెడ్ కార్నర్ నోటీస్ ప్రక్రియ కూడా మొదలైనట్లయితే హైదరాబాద్ సిటీ పోలీసులకు అయితే చెప్పారు. అలాగే పక్క ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావు పాస్పోర్ట్ ను కూడా క్యాన్సిల్ అయితే చేశారు. ముఖ్యంగా ఇప్పటికే ఈ కేసులోని శ్రవణ్ రావు ఇండియా వచ్చి పోలీసులు విచారణ కూడా హాజరవుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో మొదటి నుంచి కూడా ఇటు శ్రవణ్ రావు ప్రభాకర్ రావు మాత్రమే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న నేపథ్యంలో ఈ కేసు విచారణ ఆలస్యం జరిగింది. ఇప్పుడు శ్రవణ్ రావు కూడా ఎప్పుడైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారో ఇమీడియట్ గా శ్రవణ్ రావు కూడా ఇటు పోలీసులు విచారణకు సహకరిస్తూ కూడా ఇప్పటికే 3 సార్లు సిట్ ఎదురు హాజరయ్యారు. జూబ్లీ కేసులోని 3 సార్లు కూడా ఏదైతే శ్రవణ్ రావు విచారణకు అయితే హాజరయ్యారు. ఇప్పుడు ఇంకా ప్రభాకర్ రావు మాత్రమే ఇంకా యుఎస్ లో ఉన్న నేపథ్యంలో అతను ఇండియాకి రప్పించేందుకు కూడా ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి పాస్పోర్ట్ రద్దు అయింది, కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ రద్దు చేసింది. అలాగే మరొక పక్క రెడ్ కార్నర్ నోటీసుల ప్రక్రియ కూడా మొదలైనట్లు కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు కూడా ఇది హైదరాబాద్ పోలీసులకు అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కుమార్.